హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో నేను ఈరోజు చూపించబోయే సూపర్ డూపర్ టేస్టీ రెసిపీ గుత్తి వంకాయ కూర. ఇది రైస్లోకి, రోటీస్లోకి, నాన్లోకి, పులావ్స్లోకి, బిర్యానీస్లోకి చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీను ఈజీ మెథడ్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. ఒక్కొక్క వంకాయని 4 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, పురుగులు ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కట్ చేసుకున్న తర్వాత ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుని సోక్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఈలోపు మనం ఈ కర్రీకు కావాల్సిన మిగిలిన ప్రాసెస్ అయితే చేసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఈ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా స్లోగా వేసుకోండి ఒక్కొక్కటి, ఎందుకంటే ఆయిల్ చిమ్ముతూ ఉంటుంది. కొంచెం వాటర్ ఉంటుంది కదా దాంట్లో, మనం సోక్ చేసుకున్నాం కదా, సో వాటర్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వేసుకోండి స్లోగా. సో ఇలాగా చక్కగా అన్ని వంకాయలను వేసేసుకుని మనం ఈ ఆయిల్లో కుక్ చేసుకోవాలి. అంటే అట్లీస్ట్ ఒక 60% వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 60% అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో చూసారా, చాలా ప్రాపర్గా కుక్ అయిపోయాయి. ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా ఫంక్షన్లో గుత్తి వంకాయ కూర ఉంటేనే ఆ ఫంక్షన్ ఫుల్ఫిల్ అయినట్టు. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడైతే ఇవన్నీ నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నేనైతే కట్ చేసిన టమాటోను వేసుకుంటున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ ఉల్లిపాయలు ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న సైజు ఉల్లిపాయలు అండి, 3 కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకుంటున్నానండి. ధనియాలు వేసేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరితో పాటు నేను ఇక్కడ జీడిపప్పు వేసుకుంటున్నానండి. అలాగే కొన్ని బాదం పప్పులు, ఒక 4 నుంచి 5 బాదం పప్పు వేసుకుంటున్నాను. దీంట్లోనే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అవుతుంది కదండి, హీట్ అయినప్పుడు మనం దీంట్లో జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే జీలకర్రతో పాటు కొంచెం షాజీరా కూడా వేసుకున్నాను. వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా కోసం, ఆ మసాలా అంతా దీంట్లో వేసేసేయాలి. సో చక్కగా ఈ రకంగా మసాలా వేసేసుకుని ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ మసాలా అయితే ఈ గుత్తి వంకాయ కూరకు చాలా చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇది ఇలా చక్కగా 5 to 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో నేనైతే సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మన కర్రీ మొత్తానికి ఇదే సాల్ట్ అన్నమాట. సో మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుంటున్నామండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా తీసుకుంటున్నాను. గరం మసాలా కూడా వేసేసిన తర్వాత చక్కగా మనం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ. సో ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ కుక్ చేసుకోవాలంటే 5 to 10 మినిట్స్. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కొంచెం బయటకు వచ్చేంత వరకు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాను వంకాయల్లో స్టఫ్ చేసేసుకుని ఇలా 1 by 1 ఈ ఆయిల్లో వేసుకోవాలి.
సో ఆ మసాలా అనేది చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన వంకాయలు ఉన్నాయి కదండి, దాంట్లో వేసుకొని ఇలా చక్కగా పేర్ చేసుకోవాలి మొత్తం వంకాయలన్నిటినీ. ఇప్పుడు ఇవి 2 to 3 minutes పాటు కుక్ చేసుకుని, ఒక సైడ్ అంతా కుక్ అవుతుంది కదండి, ఇంకో సైడ్ కూడా కుక్ అయ్యేలాగా మనం వంకాయలు అనేవి టర్న్ చేసుకోవాలి గరిటెతో. ఇప్పుడు ఇంకొంచెం మసాలా ఉంది కదండి, ఆ మసాలాను దీంట్లో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుంటాము. నేను ఇక్కడైతే 1/2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. 1/2 గ్లాస్ వాటర్ను దీంట్లో వేసేసుకుంటున్నాను. సో వేసేసుకుని మనం మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో అలాగే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు. చూసారా, ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చేసింది. కర్రీ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కు అలాగే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. అంతే అండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో తప్పకుండా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కు టేస్ట్ చూపించేయండి. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.